కంటోన్మెంట్ సీఈఓ మధుకర్ నాయక్ తో ఫైమా కాలనీ వాసులు వాగ్వాదానికి దిగారు. ఫైమా కాలనీలో కబ్జా గురైన స్థలంలో నిర్మించిన భవనాన్ని హైడ్రా అధికారులు కూల్చివేశారు. దీంతో నిన్నటి నుంచి కురుస్తున్న వర్షానికి రసూల్పుర మార్గదర్శకాన్ని అవంతి కాలనీలో వరద నీరు పెద్ద మొత్తంలో చేరింది. ఈ నేపథ్యంలో ఆ స్థలం తమదేనని, భవనాన్ని ఎందుకు కూల్చివేశారని ఓనర్లు కంటోన్మెంట్ అధికారులను ప్రశ్నించారు. దీనిపై ఫైమా సీఈఓ స్పందించారు. 2 కుటుంబాల కబ్జా వల్లే ఈ రోజు కాలనీ మునిగిపోయిందని ఐ న్యూస్ తో పేర్కొన్నారు. కంటోన్మెంట్ సీఈఓ మధుకర్ నాయక్ తో ఫైమా కాలనీ వాసులు వాగ్వాదానికి దిగారు. ఫైమా కాలనీలో కబ్జాకు గురైన స్థలంలో నిర్మించిన భవనాన్ని హైడ్రా అధికారులు కూల్చివేశారు. దీంతో నిన్నటి నుంచి కురుస్తున్న వర్షానికి రసూల్పుర మార్గదర్శకాన్ని అవంతి కాలనీలోని వరద నీరు పెద్ద మొత్తంలో చేరింది. ఈ నేపథ్యంలో ఆ స్థలం తమదేనని, భవనాన్ని ఎందుకు కూల్చివేశారని ఓనర్లు కంటోన్మెంట్ అధికారులను ప్రశ్నించారు. దీనిపై ఫైమా సీఈఓ స్పందించారు. 2 కుటుంబాల కబ్జా వల్లే ఈ రోజు కాలనీ మునిగిపోయిందని ఐ న్యూస్ తో పేర్కొన్నారు.